హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనోజ్. ఈరోజు ప్రధానంగా అన్ని వార్తాపత్రికల్లో కావచ్చు, అంటే బ్రేకింగ్ న్యూస్ ఏదైతే ఉందో ఆ బ్రేకింగ్ న్యూస్ చాలా సంచలనం రేపుతూ ఉంది. హైదరాబాద్ సమీప ప్రాంతాలలో భూకంపం వచ్చింది అనే వార్తలు అయితే సెన్సేషన్గా ఉంది. అయితే అది చూసుకున్నట్లయితే దక్షిణ ప్రాంతంలో 150 కిలోమీటర్ హైదరాబాద్ నుండి సౌత్ జోన్లో ఉన్నటువంటి 150 కిలోమీటర్స్ దూరంలో భూమి నుండి 10 కిలోమీటర్స్ డెప్త్లో ప్రకంపనలు వచ్చినాయి అనే వార్త అయితే సంచలనంగా మారింది. ఇక చూసుకున్నట్లయితే రాజకీయ విశ్లేషణకు వచ్చినట్లయితే ఈరోజు దళిత బంధు పథకంపై ప్రగతి భవన్ కేంద్రంగా హుజూరాబాద్ నియోజకవర్గం నుండి 16 బస్సులలో దళితులు, దళిత బంధువులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు బయలుదేరుతున్నారంట. ప్రగతి భవన్ కేంద్రంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ యొక్క తొలి అవగాహన సదస్సు పెట్టబోతా ఉన్నారు. అదేవిధంగా ఇంకోటి రేపు నల్గొండలోని ఇటీవల చనిపోయినటువంటి ఒక నిరుద్యోగి శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల వెళ్తూ అక్కడ దీక్ష చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే హుజూరాబాద్ నియోజకవర్గంగా రాజకీయ సమీకరణలు మారుతూ ఉన్నాయి. హుజూరాబాద్లో అంటే మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే బీజేపీ విషయాన్ని ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో అక్కడ ప్రత్యర్థులు అంటే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్ద బలమైన ప్రత్యర్థి అంటే పార్టీలు బలంగా ఉన్నప్పటికీ అక్కడ బలమైన ప్రత్యర్థులు లేని కారణంగానే రఘునందన్ రావు సొంత ఫేమ్తో అంటే బీజేపీ పెద్దగా ఏం కృషి చేయనప్పటికీ రఘునందన్ రావు సొంత ఫేమ్తో అక్కడ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ ఊపు తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కొంతవరకు అయితే బీజేపీ పార్టీ అదే ఫ్లో కంటిన్యూ చేస్తూ బీజేపీ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తన సత్తా చాటింది. దాదాపు 40 పైగా కార్పొరేటర్ సీట్లు అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు చూసుకున్నట్లయితే నాగార్జునసాగర్లో డిపాజిట్లు గల్లంత అయిపోయినాయి. అసలు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితులు అయిపోయింది బీజేపీ పార్టీకి. అంటే ఓవరాల్ చూసుకున్నట్లయితే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఆయనకు కొంత ఉత్తేజత వచ్చింది. అంటే బీజేపీ పార్టీలో శ్రేణుల్లో కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు కొత్త జోష్ అయితే వచ్చి ఆ ఎలక్షన్లో కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో కావచ్చు ముందుకైతే సాగడం జరిగింది. ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్తో మరోసారి బీజేపీ పార్టీ ముందుకు వస్తుంది అనే తరుణంలోనే బీజేపీ డీలా పడిపోయింది. ఏ విధంగా అంటే ఒక అధికార పార్టీలో ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడమా, లేకపోతే ప్రతిపక్షంగా తన గొంతు వినిపించకపోవడమా, అలాంటి కార్యక్రమాల వల్ల కొంచెం బీజేపీ డీలా పడిపోయిందని చెప్పవచ్చు. అరే ఈటెల రాజేందర్ తర్వాత హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉంటూ ప్రచారం సాగిస్తున్నప్పటికీ కూడా బీజేపీ పెద్దగా లేదు. అక్కడ స్వతహాగా ఈటెల రాజేందర్ సొంత పేరు మాత్రమే పెద్ద ప్రాముఖ్యంగా ఉన్నప్పటికీ బీజేపీ ఎక్కడ కనిపించడం లేదు. అయితే ఒకవేళ బీజేపీ ఫ్లో కంటిన్యూ చేసినట్లయితే నాగార్జునసాగర్ డిపాజిట్ గల్లంత అయిపోయింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ సిట్టింగ్ కార్పొరేటర్ అంటే బీజేపీ సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్న ప్లేస్లోనే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు పొత్తు కలిసి అక్కడ పోటీ చేసినాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పెట్టినటువంటి అభ్యర్థి అక్కడ గెలిచడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇక్కడ హైదరాబాద్ సీట్ కావచ్చు, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కూడా నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా డిపాజిట్ కోల్పోవడం జరిగింది ఎమ్మెల్సీ అభ్యర్థి. అదేవిధంగా హైదరాబాద్లో ఇక్కడ సిట్టింగ్ సీట్ ఎమ్మెల్సీగా అప్పటికి కూడా ఓటమి పాలవడం జరిగింది. ఇకపోతే హుజూరాబాద్లో బీజేపీ అంత పెద్ద కీ రోల్ ప్లే చేస్తుందనే విషయానికి వచ్చినట్లయితే హుజూరాబాద్లో బీజేపీ కీ రోల్ ఏం లేదు. స్వతహాగా ఈటెల రాజేందర్ పర్సనల్ ఫేమ్ మీదనే పోతుంది తప్పించి కానీ ఇక్కడ నాయకులు పెద్దగా వెళ్ళి ప్రచారం చేయడం కావచ్చు, లేకపోతే బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం కావచ్చు అంత పెద్దగా ఏం కనిపించడం లేదు. కేవలం ఈటెల రాజేందర్ వ్యక్తిగత స్లోగన్లు అట్ ద సేమ్ టైం ఈటెల రాజేందర్ పర్సనల్ ఫేమ్ ముందుకెళ్తుంది తప్పించి బీజేపీ ఎక్కడ కనిపించడం లేదు. రీసెంట్గా 2 రోజుల క్రితం మనం చూసినట్లయితే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హుజూరాబాద్ కేంద్రంగా కొన్ని మాటలు అయితే వినడం జరిగింది. కేసీఆర్పై కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలపై కావచ్చు ధ్వజమెత్తిరు, కొన్ని సినిమా డైలాగ్ కొట్టడం జరిగింది. అదేంటంటే 100 మందిని కాదు, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మంది ఒకేసారి పంపించిన విధంగా ఒక్కొక్కరిని కాదు కేసీఆర్ 100 మందిని అభ్యర్థులు పెట్టినా ఈటెల రాజేందర్ గెలుపు ఖాయం అని చెప్పినప్పటికీ కూడా ఈటెల రాజేందర్ గెలిపే ఖాయం కానీ బీజేపీ మాత్రం అంత పెద్ద జోష్ అయితే ఉండకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే మనం ప్రీవియస్గా చూసినట్టు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, దుబ్బాక ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే నాగార్జునసాగర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ అంటే బీజేపీను టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ని మొత్తం కిందికి తొక్కేయాలనే ప్రయత్నంతో వాళ్ళ ప్రసంగాల్లో కావచ్చు, లేకపోతే ప్రశంసించే విషయాల్లో కావచ్చు కాంగ్రెస్ లేదన్నట్లుగానే వ్యవహరించి కాంగ్రెస్ని ఖతం చేసినాయి. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కలిసి బీజేపీని ఖతం చేస్తున్నాయా అని ఒక లోగుట్ అయితే ఉంది. ఎందుకనంటే బీజేపీ ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గం చూసినట్లయితే బీజేపీ కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ బీజేపీ టీఆర్ఎస్కి ఇది ఒక లైఫ్ అండ్ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా. ఎందుకంటే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళలోనే ఒక మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఒక పెద్ద నాయకుడు కూడా ఆలోపరను ఎదుర్కొని బయటకు వచ్చి మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైనప్పటికీ బీజేపీ పార్టీతో ఆయన అభ్యర్థి అని చెప్పి బీజేపీని ముందుకు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళకి ఎట్లానంటే బీజేపీ వాళ్ళకు రానున్న అజాద్ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్న టైంలో బీజేపీని తొక్కాలి. అదేవిధంగా ఈటెల రాజేందర్ వారి నుండి బయటకు వచ్చింది కాబట్టి ఈటెల రాజేందర్ కూడా అక్కడ ఓడిపోయినట్లయితే
వాళ్ళకు నెక్స్ట్ ప్రభుత్వం లేకపోతే ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. అంతే లేకపోతే అక్కడ కంప్లీట్ టీఆర్ఎస్ కూడా ప్రత్యామ్నాయంగా ఉండే నాయకులు బీజేపీ అని చెప్పి ప్రజలు అనుకుంటారు కాబట్టి అక్కడ తొక్కేయాలన్న ప్రయత్నమే చేస్తూ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం. సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ దళిత బంధు పథకం విషయానికి వచ్చినట్లయితే ప్రజలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంత ఈజీగా నమ్మడం లేదు. ఎందుకంటే దళిత సంబంధించినటువంటి దాంట్లో వర్గీకరణ చేస్తాం అని చెప్పడం జరిగింది. దళితులు ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. దళిత ముఖ్యమంత్రి అని చెప్పడం జరిగింది. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు ఒక మాటల్లాగా మిగిలిపోయిన తప్పించి కానీ ఏది కూడా ఇంప్లిమెంటేషన్కి అంత సాధ్యం కాలేదు. ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అయినప్పటికీ కూడా కొంత వేరకు మాత్రమే అయింది. ఆ కారణంగానే బీజేపీ ప్రజలకు ఇట్లా టీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదంటూ వస్తున్న వార్తలకు దీనికి చెక్ పెట్టాలి అనే విధంగా టీఆర్ఎస్ అయితే చేసి హుజురాబాద్ కేంద్రంగా పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించాలి. మొత్తం ఫస్ట్ హుజురాబాద్ కేంద్రంగా 1500 నుండి 2000 కోట్లు వెచ్చించాలి అని చెప్పి సీఎం కేసీఆర్ ఈరోజు అవగాహన సదస్సు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రగతి భవన్ కేంద్రంగా ఈరోజు అవగాహన సదస్సుకి హుజురాబాద్ నియోజకవర్గం నుండి 16 బస్సుల నుండి అంటే దాదాపు ప్రతి ఒక్క విలేజ్ నుండి 2 పురుషులు 2 మహిళలు 2 పురుషులు ఈ విధంగా బయలుదేరుతూ ఉన్నారు. 16 బస్సుల్లో ప్రగతి భవన్ చేరుకుని అంటే దళితులు మొత్తం మా వైపే ఉన్నారంటూ ఈటెల రాజేందర్, దళితుల మొత్తం మా వైపు ఉన్నారంటూ కాంగ్రెస్, అదేవిధంగా దళితులు మొత్తం మా వైపే ఉన్నారంటూ కేసీఆర్ అయితే ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇంతకు దళితులు ఎవరి వైపు ఉన్నారు? దళితులను కేవలం ఓటర్లుగానే లేకపోతే ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నారంటూ దళితవాదులు కావచ్చు, దళిత నాయకులు మాత్రం పేర్కొనడం జరుగుతుంది. ఇంతకు దళితులపై ఇంత ప్రాముఖ్యత చూపిస్తూ దళితులను అంటే ఓటర్లుగానే అంటే వాళ్ళని ఓటర్లుగానే ట్రీట్ చేస్తున్నారు తప్పించి దళిత టికెట్ మాత్రం ఇవ్వడం లేదు. అంటే ఒక దళితుడు టికెట్ ఇచ్చినట్లయితే మేము గెలిపించుకోగలుగుతామని చెప్పి ఆయా పార్టీల శ్రేణులు ఉన్నటువంటి పార్టీల దళిత నాయకులు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మన కాంగ్రెస్ పార్టీలో ఇటీవల మనం గొప్ప పేరు ఉన్నటువంటి సిరిసిల్ల రాజయ్య ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి హుజురాబాద్ కేంద్రంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ దళితులకే టికెట్ ఇవ్వాలి అని స్లోగన్ తీసుకొచ్చింది. అదేవిధంగా టీఆర్ఎస్లో కొంతమంది కూడా బీసీకో దళితులకో టికెట్ ఇవ్వాలని కోరుతూ ఉంది. ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఎవరికో టికెట్ కన్ఫర్మ్ కాలేదు. గెల్లి శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కౌశిక్ రెడ్డికి ఎక్కువగా టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఆయా నియోజకవర్గాలు ఉన్నటువంటి బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు ఓట్లను ఆకర్షించే విధంగా దళిత బంధు పథకం కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తా అని చెప్పి నోటిఫికేషన్ కావచ్చు, యాదవులకు సంబంధించినటువంటి కుర్మ యాదవులకి వాళ్ళకి గొర్రెల యూనిట్లు పంపిణీ విషయంలో కావచ్చు ఈ రకంగా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కంటే కూడా కేసీఆర్ వర్సెస్ ఈటెల ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ కూడా ఇంతవరకు ఎటువంటి అభ్యర్థి ప్రకటించడం లేదు. కొత్త అభ్యర్థుల పేరు వినిపిస్తున్నప్పుడు కూడా ఇంతవరకు అభ్యర్థి ఎవరు ప్రకటించలేకపోయాయి. ఎందుకంటే ఒకవేళ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ కూడా గెలిచినా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారు, ఓడిపోయినా అంటే పోటీ అక్కడ నేను పోటీలో ఉంటున్నప్పటికీ కూడా హుజురాబాద్ కౌశిక్ రెడ్డి విషయం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చెప్పుకోవడం జరిగింది. అభ్యర్థిని చెప్పుకున్నంతలోనే కేసీఆర్ వ్యూహాలు రచించి టీఆర్ఎస్ పార్టీ నుండి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్కి జంపు జలాని అయిపోయిండు. సో ఇదే విధంగా ఎవరిని అభ్యర్థి ప్రకటించినప్పటికీ కూడా టీఆర్ఎస్లకు జంప్ అయిపోతారా అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎవరిని అభ్యర్థి అక్కడ ప్రకటించడం లేకపోతున్నాడు. దళితులు చేద్దామనే యోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా దళితుల ఓట్లు అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు నిన్న మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అంటే ఆదిలాబాద్లో ఒకప్పుడు మంచి నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మంచిర్యాల జిల్లా వారి ఆ జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమన్నాడంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవల్లి నుండి ఆగస్టు 9 తారీఖు నుండి వాళ్ళ యొక్క దళిత్ దండోరా పేరుతో 1,00,000 మందితోని ఒక దళిత్ దండోరా పాదయాత్ర నిర్వహించబోతూ ఉన్నాం అని పేర్కొనడం జరిగింది. అంటే ఓవరాల్గా ఈ రాజకీయం మొత్తం కూడా దళితుల చుట్టే తిరుగుతూ ఉంది. అంటే దళితులను కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నారా లేకపోతే దళితులకు ఏమైనా ప్రాముఖ్యత ఇస్తారా అనే విషయంపై తిరుగుతూ ఉంది. ఒకవైపు చూసుకున్నట్లయితే దళితులకు న్యాయం జరగడం లేదంటూ బీజేపీ తన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంది. టీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే టీఆర్ఎస్ కూడా దళితులకు దళిత బంధు అని చెప్పి ఇంటి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తా ఉంది. ఒక విధంగా మన కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే రేవంత్ రెడ్డి కూడా అక్కడ దళితులకు దళిత దండోరా యాత్ర పేరిట ఇంద్రవెల్లి ఆదిలాబాద్ కేంద్రంగా ఇంద్రవెల్లి నుండి దళిత దండోరా పాదయాత్ర నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ చూసుకున్నట్లయితే దళితులకు నిజంగా న్యాయం జరుగుతుందా, మరి హుజురాబాద్ కేంద్రంగా అక్కడ ఎవరు అభ్యర్థిగా నిలబెడతారు అంటే దళితులకు ప్రాముఖ్యత ఇస్తారా అనే విషయం సందిగ్ధంగా ఉంది. ఇక ఓవరాల్ చూసుకున్నట్లయితే బీజేపీ బండి సంజయ్ విషయానికి వస్తే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కార్యకర్తల్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు కొత్త ఉత్తేజం అయితే వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతానికి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, క్రితంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కావచ్చు ఎవరు కూడా బండి సంజయ్కి అంత అట్రాక్ట్గా లేకపోవడం, అదేవిధంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు కూడా కావచ్చు వీళ్ళందరూ కూడా బండి సంజయ్కి పెద్ద అటాచ్మెంట్ లేకపోవడం అంటే ఒకరు అసమ్మతిగా ఉన్నారు. అంటే ఒకరికొకరు పెద్ద కమ్యూనికేషన్ లేకపోవడమో లేకపోతే ఆయన గురించి మాట్లాడకపోవడమో, వాళ్ళ మీటింగ్ హాజరైతే ఇల్లు కాకపోవడమో, ఇల్లు మీటింగ్ హాజరైతే వాళ్ళు కాకపోవడం విషయం జరుగుతూ ఉంది. ఇటీవల బీజేపీలో చేరినటువంటి మోతుకుపల్లి నరసింహులు కూడా తిరిగి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఒక ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. బండి సంజయ్ తన సొంతంగా వ్యవహరిస్తున్నారు తప్పించి కానీ ప్రభుత్వం విషయంలో కావచ్చు, దళితుల విషయం కావచ్చు, లేకపోతే తదితర ఏ కార్యక్రమానికి వెళ్ళాలి దేనికి వెళ్ళొద్దనే విషయం కూడా పెద్ద క్లారిటీ తెలియదు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అదేవిధంగా దళిత సాధికారత అని చెప్పి చెప్పిన సభలో కూడా మోత్కుపల్లి నరసింహులు వెళ్ళడం జరిగింది. ఆ సభకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మరుసటి రోజే ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ యాస భాషకు అంటే ఒక బ్రాండ్గా ఉన్నటువంటి కత్తి కార్తిక కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా వ్యవహారం ఒక వార్త బయటకు వస్తూ ఉంది. ఇటీవల తను మధు యాష్కి గౌడ్తో కలిసి తన సన్మానం చేసిన విషయం తర్వాత మధు యాష్కి అడగడం జరిగిందనంట. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి మీరు రాజకీయాలకు రావాలి అడగడంతోనే తను కూడా సాటిస్ఫై అయిపోయి నేను కూడా చేరుతాన్న విషయం అయితే బయటకు వస్తూ ఉంది. ఇక రాజకీయం అంతా కూడా ఎట్లా మారుతుందనంటే ఓటర్లుగానే పరిగణిస్తున్నారు తప్పించి కానీ ఎవరు చూసినా కూడా వారు సొంత లాభం గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పించి కానీ అభివృద్ధి లేకపోతే సంక్షేమ పథకాలు లేకపోతే ఏ విషయం అయితే కూడా ఎరగానే చూపి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మొత్తం ఇంప్లిమెంటేషన్ మాత్రం సాధ్యమవుతుందా లేదా విషయం అయితే తెలియదు. అంతవరకు చూసినట్టు హుజరాబాద్ అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 11,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.